10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక 2016 మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి 10వ తరగతి విద్యార్థుల కోసం ఇప్పటి వరకు మన భౌతిక శాస్త్రానికి సంబంధించి 7 అధ్యాయాల్లో నేర్చుకోవాల్సినటువంటి మెలకులు, దృష్టి సారించాల్సినటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం 8వ మరియు 9వ అధ్యాయాల గురించి తెలుసుకుందాం. 8వ అధ్యాయం అయినటువంటి పరమాణు నిర్మాణం గనక తీసుకున్నట్టయితే ఈ పరమాణు నిర్మాణం గురించి విద్యార్థులు చిన్న తరగతుల నుంచే పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనం కొద్దిగా డీటెయిల్డ్ గా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీంట్లో మొదట ఇచ్చినటువంటి వర్ణపటాన్ని అధ్యయనం చేయాలి. వర్ణపటంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి తరంగ దైర్ఘ్యాల వద్ద ఉన్నటువంటి కాంతుల్ని, అదేవిధంగా వాటి యొక్క తీవ్రతల్ని గుర్తుంచుకోవాలి. దీంట్లో మళ్ళీ మనకు పరమాణు నిర్మాణం వివరించడానికి కాంతి తరంగ స్వభావం అనేది ఏ విధంగా మనకు దోహదపడ్డది, అదేవిధంగా E=hν సమీకరణం, దాంట్లో ఈ ప్లాంక్ క్వాంటం సంఖ్య, ప్లాంక్ స్థిరాంకం విలువ h విలువ ఏదైతే ఉందో దాని విలువను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉండేటటువంటి అంశాలు, అదేవిధంగా విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉండేటటువంటి వివిధ తరంగ దైర్ఘ్యాలు ఏ విధంగా కాంతులను ఉత్పత్తి చేస్తున్నాయి దాని యొక్క వివరాలు మనం తెలుసుకున్నట్టయితే సరిపోతుంది. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసినట్టయితే మనం 10వ తరగతిలో మనకు అసలు పరమాణు నమూనాలో మనకు అత్యంత కీలకమైనటువంటి బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా గురించి మనం తెలుసుకుంటాం. ఈ బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా అనే రూథర్ఫర్డ్ పరమాణు నమూనాలో ఉన్నటువంటి లోపాల ఆధారంగా వాటిని సవరిస్తూ ఏ విధంగా తన యొక్క పరమాణు నమూనాని వివరించిండు, దీనికోసం స్థిర కక్షలు అనేటటువంటి భావనను ఏ విధంగా ప్రవేశపెట్టిండు, స్థిర కక్షల తర్వాత మళ్ళీ శక్తి తేడాని, అంటే ఒక కక్ష నుండి ఇంకో కక్షకు మనకు ఎలక్ట్రాన్ దూకినట్టయితే శక్తి ఏ విధంగా మార్పు చెందుతుంది, దాన్ని మార్పు చెందడానికి శక్తికి ఉండేటటువంటి సంబంధాన్ని ఆయన ఏ విధంగా వర్ణించిండు, వాటిని తన యొక్క ముఖ్యాంశాల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి బోర్ నమూనా ముఖ్యాంశాలు మనకు హైడ్రోజన్ పరమాణుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి కాబట్టి విద్యార్థులు దీన్ని క్షుణ్ణంగా చదవాలి. అంతేకాకుండా బోర్ పరమాణు నమూనాలో ఉండేటటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని మనం పరిమితులుగా తీసుకుంటాం. బోర్ పరమాణు నమూనా అనేది ఎందుకు అందరికీ ఆమోదయోగ్యం కాలేదు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, ఇది హైడ్రోజన్ లాంటి పరమాణువులకు సంబంధించి అంటే ఏక పరమాణువులకు మాత్రమే ఇది ఉపయోగపడ్డది, బహు పరమాణువులకు సంబంధించినటువంటి వాటిని ఇది వివరించలేకపోవడం, నెక్స్ట్ జీమన్ ఫలితాన్ని ఏ విధంగా వివరించలేకపోయింది అనేది ఇక్కడ మొత్తం పొందుపరచడం జరిగింది. కాబట్టి ముఖ్యాంశాలు, పరిమితులు రెండు కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు బోర్ పరమాణు నమూనాలో ఉండేటటువంటి లోపాలని సవరిస్తూ మనకు సోమర్ఫీల్డ్ ఏ విధంగా దానికి సవరణ చేయడం జరిగింది, దీనికోసం ఆయన చేసినటువంటి సవరణ ఏంటి, దీనికోసం ఆయన ప్రత్యేకంగా పొందపరచబడ్డటువంటి క్వాంటం సంఖ్య ఏంటిది, దాని యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత మనం చూసినట్టయితే ఈ పరమాణు నమూనాల తర్వాత అసలు క్వాంటం సంఖ్యల యొక్క ప్రాధాన్యత అనేది మనం గుర్తిస్తాం. ఈ క్వాంటం సంఖ్యల ప్రాధాన్యతలో ప్రధాన క్వాంటం సంఖ్య పరమాణు యొక్క సైజుని, శక్తిని మనకు తెలిపేటటువంటి క్వాంటం సంఖ్య అయితే ఇది నీల్స్ బోర్ ప్రతిపాదించింది. కాబట్టి ఇట్లనే మనకు దీని తర్వాత వచ్చేటటువంటి అజిముతాల్ క్వాంటం సంఖ్య, ఈ అజిముతాల్ క్వాంటం సంఖ్య, ఈ అజిముతాల్ క్వాంటం సంఖ్య అనేది దేన్ని తెలియజేస్తుంది? సాధారణంగా అజిముతాల్ క్వాంటం సంఖ్య అనేది పరమాణు అనేది ఏ ఉపస్థాయికి చెందిందో తెలియజేస్తుంది. మనకు పరమాణు అనేది ఏ ప్రధాన శక్తి స్థాయికి చెందిందో తెలియజేసేది ప్రధాన క్వాంటం సంఖ్య. ఈ అజిముతాల్ క్వాంటం సంఖ్యని ఎల్ అనేటటువంటి అక్షరంతో సూచించడం జరిగింది. ఎల్ విలువలు ఏ విధంగా ఉంటాయి? ఎల్ విలువలు సాధారణంగా n-1గా ఉంటాయి. ఈ విధంగా ఈ రెండింటి మధ్య పోల్చుకుంటూ మనం చదువుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. దీని తర్వాత అయస్కాంత క్వాంటం సంఖ్య, ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యని ల్యాండ్ ఎందుకు ప్రతిపాదించిండు, ఎలక్ట్రాన్ల దృగ్విన్యాసం అనేది ఎందుకు వేర్వేరుగా ఉంటుంది, అదేవిధంగా అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు వేర్వేరు పరమాణువులకు ఎందుకు వేర్వేరుగా ఉంటాయి, వీటిలో మనకు కొన్ని పుస్తకాల్లో కొన్ని ఉదాహరణల ద్వారా కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణలు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. దీని తర్వాత స్పిన్ క్వాంటం సంఖ్య, ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రజ్ఞులు స్పిన్ క్వాంటం సంఖ్యని ప్రతిపాదించడం జరిగింది. ఈ స్పిన్ క్వాంటం సంఖ్య ప్రకారం మనకు సాధారణంగా ఎలక్ట్రాన్ ప్రవేశాన్ని మనం తెలిపేటటువంటి క్వాంటం సంఖ్యగా దీన్ని మనం తెలియజేస్తాం. సాధారణంగా ఎలక్ట్రాన్ యొక్క భ్రమణాలని మనం 2 భ్రమణాలు తీసుకుంది, సవ్య దిశలో, అపసవ్య దిశలో ఉండేటటువంటి భ్రమణాల ఆధారంగా. సవ్య దిశలో ఉన్నట్టయితే +12 అని చెప్పి, అపసవ్య దిశలో ఉంటే -12 అని చెప్పి
ఈ స్పిన్ క్వాంటం సంఖ్య విలువల్ని మనం తెలియజేస్తాం. దీన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాస రూపంలో చూసినట్టయితే మనకు ఎలక్ట్రాన్ విన్యాసంలో మనకు బాణం గుర్తు పై దిశలో సూచించినట్టయితే ఎలక్ట్రాన్ అనేది సవ్య దిశలో ప్రవేశించిందని, కింది దిశలో సూచించినట్టయితే ఎలక్ట్రాన్ అపసవ్య దిశలో ప్రవేశించిందని చెప్పి మనకు తెలియజేస్తుంది. అయితే ఈ NLMIMS ఈ క్వాంటం సంఖ్యల్ని మనం విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకోవాలి. వీటి ఆధారంగానే మనకు ఎలక్ట్రాన్లో భర్తీ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, NLX ద్వారా మనకు ఏ అంశాలు తెలియజేయబడతాయి, NLX లో N అంటే ఏంటి, L అంటే ఏంటిది, X అంటే ఏంటిది, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం తరచుగా మనకు వచ్చేటటువంటి ప్రశ్న పత్రాల్లో చూస్తుంటాం. దీని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పరమాణు నిర్మాణంలో ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసేటప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి 4 నియమాలు ఉన్నాయి. అవి పౌలీవర్జన నియమం. పౌలీవర్జన నియమం అంటే ఏంటిది, అసలు పౌలీవర్జన నియమం మనకు దేనికి సంబంధించింది, పౌలీవర్జన నియమం అనేది దేన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఏ ఒక్క పరమాణువు కూడా 4 క్వాంటం సంఖ్యలు సమానంగా అనేది పౌలీవర్జన నియమం యొక్క ముఖ్య అంశం. కాబట్టి అన్ని పరమాణువులో ఉండేటటువంటి అన్ని మూలకాలకు మనకు ఈ 4 క్వాంటం సంఖ్య విలువలు రాసినట్టయితే వాటిని పోల్చుకోవడం ద్వారా మనకు చివరికి స్పిన్ క్వాంటం సంఖ్య విలువల్లోనైనా మనకు తేడా కనిపిస్తుంది. దీన్నే మనం పౌలీవర్జన నియమం అని చెప్పి అంటాం. దీని తర్వాత ఆఫ్ బౌ నియమం. ఈ ఆఫ్ బౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ల భర్తీ అనేది ఆఫ్ బౌ నియమం ద్వారా తెలుస్తుంది. ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా తక్కువ శక్తి స్థాయినే మొదట ఆక్రమిస్తుంది. తక్కువ శక్తి స్థాయి నిండిన తర్వాత దానికంటే ఎక్కువ శక్తి స్థాయికి, దానికంటే ఎక్కువ శక్తి స్థాయి నిండిన తర్వాత దానికంటే పై స్థాయికి ఎలక్ట్రాన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిని మనం తెలుసుకోవడానికి పుస్తకంలో ఇచ్చినటువంటి ఆ భర్తీ చిత్రాన్ని విద్యార్థులు చాలా ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారా ఎలక్ట్రాన్ విన్యాసం మనం సులభంగా రాయగలుగుతాం. దీని తర్వాత హుండ్ నియమాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ హుండ్ నియమం అంటే ఎలక్ట్రాన్ల భర్తీ జరిగేటప్పుడు ఎలక్ట్రాన్ల భర్తీలో ఏదైనా ఒక మూలక పరమాణువుని ఆధారంగా తీసుకుని మనకు టెక్స్ట్ బుక్ లో కార్బన్ ఇవ్వడం జరిగింది. మనకు ఆక్సిజన్ గాని నైట్రోజన్ గాని తీసుకున్నట్టయితే దీంట్లో జతగూడేటటువంటి ఎలక్ట్రాన్ వచ్చినటువంటి సందర్భంలో జతగూడేటటువంటి ఎలక్ట్రాన్ దేంట్లోకి ప్రవేశించాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తెలియజేసేటటువంటి నియమం ఈ హుండ్ నియమం. కాబట్టి ఈ హుండ్ నియమానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఆధారంగా కూడా విద్యార్థులు చాలా సాధన చేసినట్టయితే ఈ పాఠ్యాంశం నుంచి కూడా మనము ఎక్కువ మార్కుల్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ పరమాణు నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పాఠ్యాంశాల్లో పరమాణు నిర్మాణం ఒకటి. కాబట్టి ఈ పాఠ్యాంశంకు ఎట్లాంటి వెయిటేజ్ మనకు ప్రత్యేకంగా లేనప్పటికీ కూడా గరిష్టమైనటువంటి మార్కులు ఈ అధ్యాయం నుంచి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. మనకు పరమాణు నిర్మాణం తర్వాత కీలకమైనటువంటి ఇది మూలకాల యొక్క వర్గీకరణ. మూలకాల యొక్క వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది, మూలకాల యొక్క వర్గీకరణ చేసినట్లయితే మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి మనం ముందు గుర్తించాలి. దాని తర్వాత మొట్టమొదటిసారిగా మూలకాల్ని వర్గీకరించినటువంటి డాబర్ నీడ్ త్రికాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టిండు, త్రికంలో ఉండేటటువంటి భావన ఏంటిది. త్రికంలో మనకు 3 మూలకాలని తీసుకున్నట్టయితే మొదటి మూలకం చివరి మూలకం వీటి యొక్క పరమాణు భారాల యొక్క సగటు మధ్య మూలకం యొక్క పరమాణు భారానికి సమానంగా ఉంటుంది. దీని ఆధారంగా చేసుకుని మూలకాలని కొన్ని త్రికాలుగా వర్గీకరించిండు. అయితే దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా తీసుకున్నట్టయితే అన్ని మూలకాలని త్రికాలుగా మార్చడం వీలు కాలేదు. దీని తర్వాత సాంద్రతల్ని కూడా మనం ఈ త్రిక సిద్ధాంతం ఆధారంగా ఏ విధంగా కనుక్కోవాలో కూడా కొంత సాధన మనం చేయాలి. దీని తర్వాత వచ్చినటువంటి న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం. న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతాన్ని మనం భారత సంగీత స్వరాల్లో మనం దీని ఆధారంగా పోల్చినట్టయితే మొదటి 8వ మూలకాలు ఏ విధంగా పునరావృతం అవుతాయో అదేవిధంగా మొదటి మూలకం 8వ మూలకం యొక్క ధర్మాలు కూడా అదే విధంగా పునరావృతం అవుతాయని చెప్పి ఈయన తెలియజేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనకు కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే ఇవి కాల్షియం వరకు ఉన్నటువంటి మూలకాల వరకు మాత్రమే ఖచ్చితంగా మనకు అష్టక నియమం అనేది పాటించబడుతుంది. మనకు ఉన్నటువంటి అప్పటి వరకు కనుక్కున్నటువంటి మూలకాల్లో 56 మూలకాలను మాత్రమే ఈ క్రమంలో అమర్చడం జరిగింది. ఇది అష్టక సిద్ధాంతంలో ఉండేటటువంటి లోపాలు. దీని తర్వాత ఈ 2 సిద్ధాంతాల్లోని లోపాల ఆధారంగా మనకు మెండలీఫ్ ఆవర్తన పట్టిక అనేది రూపొందించబడ్డది. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మెండలీఫ్ ఆవర్తన నియమం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాల ఆధారంగా ఇది రూపొందించబడ్డది. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు 1671 సంవత్సరంలో ఈయన ప్రతిపాదించినటువంటి ఆవర్తన పట్టిక ప్రచురించబడ్డప్పటికీ కూడా అప్పటి వరకు చాలా మూలకాలు కనుక్కోబడినప్పటికీ కూడా వాటిని ప్రత్యేకంగా గుర్తించి అప్పటి వరకు కూడా కనుక్కున్నటువంటి మూలకాలు భవిష్యత్తులో కనుగొనబడతాయన్నటువంటి ఆశావాద దృక్పథంతో ఈయన కొన్ని
స్థానాల్ని ఖాళీగా వదలడం జరిగింది. ఆయన వదిలినటువంటి స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి వాటిని మనం భర్తీ చేస్తూ ఇటీవల పరిశోధనల ద్వారా వాటిని మనం ఆ మూలకాలని కూడా కనుక్కోవడం జరిగింది. వాటికి కనుగొనబడకుండా ఉన్నటువంటి మూలకాలకు కొన్ని పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. అయితే తర్వాత జరిగినటువంటి పరిశోధనల కారణంగా ఎకా బోరాన్ని గ్యాలియం గాను, ఎకా అల్యూమినియంని స్కాండియం గాను, ఎకా సిలికాన్ని జెర్మేనియం గాను తర్వాత కనుక్కోవడం జరిగింది. దీంట్లో ఆక్సీకరణ సంఖ్యల్ని, అదేవిధంగా క్లోరిన్ తోటి ఏర్పడినటువంటి క్లోరైడ్లు కానీ, ఆక్సైడ్లు కానీ, వాటి యొక్క తుల్యాలు భారాల్ని కానీ ఆయన ఏ విధంగా ఖచ్చితంగా కనుక్కోగలిగిండో మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పరమాణు భారాన్ని కనుక్కోవడానికి తుల్యాంక భారం ఇంటూ సంయోజకత అనేటటువంటి నియమాన్ని అక్కడ మనకు ఉపయోగించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే బెరీలియం యొక్క స్థానాన్ని నిర్ణయించడానికి ఇది ఎంతగానో దోహదపడ్డది. మొదట బెరీలియం యొక్క పరమాణు భారాన్ని 4.5గానే గుర్తించినప్పటికీ కూడా తర్వాత దాన్ని తుల్యాంక భారం 3గా పరిగణించి 4.5 × 3 13.5గా గుర్తించి దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో అసంగత శ్రేణుల్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకు కొన్నిటిని అసంగత శ్రేణులుగా ఉంచడం జరిగిందో కూడా వాటిని వివరించడం జరిగింది. అయితే మనకు మెండలీఫ్ చేసినటువంటి కృషి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆయన యొక్క ముఖ్యాంశాలని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. దీని నుంచి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క పరిమితుల్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కొన్నిటిని ఎందుకు వివరించలేకపోయింది, అసంగత శ్రేణులు వీటిని ఎందుకు వివరించలేకపోయింది అనే దాన్ని కూడా మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. మెండలీఫ్ తర్వాత వచ్చినటువంటి మూస్లే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాల ఆధారంగా మనకు మోస్లే తన యొక్క ఆవర్తన పట్టికని వర్ణించడానికి ప్రయత్నం చేసిండు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు అది కూడా సరికాదని చెప్పి మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాల ఆధారంగా నవీన ఆవర్తన పట్టికను రూపొందించడం జరిగింది. ఈ నవీన ఆవర్తన పట్టికలో మూలకాల యొక్క స్థానాల్ని మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా నవీన ఆవర్తన పట్టికలో మనం చూసుకున్నట్టయితే నవీన ఆవర్తన పట్టికలో మనకు గ్రూపులు, పీరియడ్లుగా ఏ విధంగా వర్గీకరించడం, అదేవిధంగా ఆవర్తన పట్టికని ఏ విధంగా విభజించడం, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మూలకాలుగా, అదేవిధంగా లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా ఏ విధంగా విభజించడం, వేటిని లోహాలని, వేటిని అలోహాలని, అదేవిధంగా వేటిని డి బ్లాక్ మూలకాలు, వేటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు, వేటిని ఎస్ బ్లాక్ మూలకాలు, వేటిని టీ బ్లాక్ మూలకాలు అంటారో మనం తెలుసుకోవాలి. దాని తర్వాత గ్రూపులుగా ఎందుకు విభజించాల్సి వచ్చింది, గ్రూపుల్లో ఉండేటటువంటి చివరి గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటిది, వీటన్నిటిని కూడా చదవాలి. దీని తర్వాత అలోహాలు, లోహాలు, దాని తర్వాత మూలకాల యొక్క ఆవర్తన ధర్మాల గురించి ప్రత్యేకంగా చదవాలి. పీరియడ్ లో గ్రూపుల్లో ఇవి ఏ విధంగా మారుతాయి, వీటిలో సంయోజకత ఏ విధంగా మారుతుంది, పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మారుతుంది, అయనీకరణ శక్తి ఏ విధంగా మారుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏ విధంగా మారుతుంది, గ్రూపుల్లో పీరియడ్లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది అయనీకరణ శక్తిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు. అదేవిధంగా మనకు విస్తృత ఆవర్తన పట్టికలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం, అత్యల్ప ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం, అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం, అత్యధిక ధన విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకం, ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ ఎందుకు, ఇట్లాంటి ప్రశ్నలు మనకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. పరమాణు వ్యాసార్థంలో మనకు అయాన్గా మారిన తర్వాత దాని యొక్క పరమాణు సైజ్ అనేది ఎందుకు తగ్గుతుంది, కొన్ని మూలకాల విషయానికి వచ్చినట్టయితే అయాన్గా మారినప్పుడు మనకు దాని యొక్క పరమాణు సైజ్ అనేది ఎందుకు పెరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి కారణాల ఆధారంగా మనకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటి మీద చాలా దృష్టి సారించాలి. చివరిగా లోహ అలోహ ధర్మాలు కూడా విద్యార్థులు చదివినట్టయితే ఈ పాఠ్యాంశం నుంచి కూడా మనం మంచి మార్కుల్ని పొందొచ్చు. పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక